నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షికి స్వాగతం. వెల్కమ్ టు ఆస్క్ యువర్ డాక్టర్ ది ఎన్ఆర్ఐ టాక్ షో. లాస్ట్ వీక్ మనము క్రియేట్ హోప్, సేవ్ లైవ్స్, ప్రివెంట్ సూసైడ్ అనే టాపిక్ గురించి మాట్లాడాము. సూసైడ్స్ అసలు ఎందుకు చేసుకుంటారు? వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేయగలుగుతారు? ఇలాంటి వాటి ఎన్నో విషయాల గురించి మనం డిస్కస్ చేశాము. కానీ మనం డిస్కస్ చేయంది ఏంటంటే ప్రివెన్షన్ ఎట్లా అండ్ వాటి ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది. సో దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దామోదర్ నరెల్లా గారు, ఎండి ఫిజిషియన్ ఫ్రమ్ అట్లాంటా. ఇంకెందుకు ఆలస్యం, మరి వెల్కమ్ చెప్పేద్దాం. సో దామోదర్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. హాయ్ అండి, ప్రియా గారు. హాయ్, థ్యాంక్ యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ లాస్ట్ వీకెండ్. సో అండి, యాక్చువల్లీ దెర్ ఈస్ సో మెనీ వేస్ వీ కెన్ యాక్చువల్లీ మేక్ ఎ డిఫరెన్స్. యాక్చువల్లీ మనమే కాదు, ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో. ఎందుకంటే ఇది హెల్త్ ఇష్యూ కాకుండా సోషల్ ఇష్యూ కూడా. ఇది పబ్లిక్ హెల్త్ కాకుండా సోషల్ ఇష్యూ కూడా ఇక్కడ. ఎందుకంటే ఇది యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ సిస్టర్, ఆర్ ఎ ఫ్రెండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆఫ్ కోర్స్. సో ఎవ్రీబడి కెన్ సేవ్ ఎ లైఫ్. ఇక్కడ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన టాపిక్ బట్టే దీని ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క రీజన్. ఇప్పుడు మనకు ఎప్పుడు కానీ డయాగ్నోసిస్ తెలిసినాక ట్రీట్మెంట్ ఈజీ అని మనం ఎప్పుడు అంటాం కదా. సేమ్ థింగ్ హియర్. ఇప్పుడు మనం ఏంటంటే ఐడెంటిఫై ఇటియాలజీ, కాజ్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్. అంటే ఎందుకు చనిపోవాలనుకునే విషయం మనకు తెలిస్తే దాన్ని ట్రీట్ చేయడము, ప్రివెంట్ చేయడము చాలా ఈజీ. సో అది తెలుసుకోవాలంటే మనం కొంత డిస్కస్ చేసినాం లాస్ట్ టైము. బేసికల్లీ రెడ్ ఫ్లాగ్స్, వార్నింగ్ సైన్స్. మనం వార్నింగ్ సైన్స్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క వార్నింగ్ సైన్స్ డిస్కస్ చేసినాం. యంగ్ కిడ్స్లో, తర్వాత యూత్లో, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. సో ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా బేస్డ్ ఆన్ దట్. యాక్చువల్లీ ఐ వాస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ మెటీరియల్ లాస్ట్ ఫ్యూ డేస్ because it's a burning topic now. So I was surprised to see so many celebrities actually committed suicide. And one of the person, వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఉంటదేమో అనిపిస్తుంది. పాజిటివ్ కమెంట్స్ జనాలే పెడతారు, సేమ్ అదే వాళ్ళకి నచ్చకపోతే నెగిటివ్ కమెంట్స్ కూడా వాళ్ళే పెడతారు. సో ఐ థింక్ దే ఆర్ విత్ హై యాంగ్జైటీ, ప్రెషర్ అన్నీ ఉంటాయేమో సెలబ్రిటీస్ కి ఎక్కువ. వెరీ ట్రూ. నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనము ఫీవర్ వస్తే, దగ్గు వస్తే, సిక్ అయితే దాన్ని మనం దాచలేము. కానీ ఈ మెంటల్ ఇల్నెస్ చాలా కాంప్లెక్స్ అండి. ఇది చాలా మటుకు దాచుకుంటారు. ఇప్పుడు రాబిన్ విలియమ్స్ గురించి చదువుతుంటే నేను, రాబిన్ విలియమ్స్ ఈజ్ వెరీ ఫేమస్. అంటే ఆయన చేసిన సినిమాలు కూడా అందరినీ నవ్వించడమే. మీరు చూసారు కదా, మిస్సెస్ డౌట్ ఫైర్, కమల్ హాసన్ కూడా చేసిండు మన తెలుగులో. సో he died with actually suicide. He killed himself. He was very famous actor, Oscar award winner, చాలా అవార్డ్స్ వచ్చినాయి ఆయనకి. I used to enjoy his movies when I was growing up, so very very talented actor. So I was surprised to see so many of these people, even Telugu industry lo, even Hindi field lo kuda ఎంతో మంది సెలబ్రిటీస్ లాస్ట్ their lives కదా. సో ఇంట్రెస్టింగ్ అన్నట్టు. అంటే మనకు జనరల్గా జ్వరం వచ్చినా మనం దాచుకోలేము, కానీ మెంటల్ ఇల్నెస్ కొన్ని సంవత్సరాలు దాచుకుంటారు జనాలు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు దీనిలో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ ఏంటంటే, దే ట్రై టు యూజ్ ఈజీలీ అవైలబుల్ ఆప్షన్స్ టు గెట్ ఓవర్ దిస్. అట్లనే అడిక్షన్లో పోతారు. ఇప్పుడు రాబిన్ విలియమ్స్ కేసు తీసుకున్నా అని, మనం ఇంకా ఎంతో మంది తీసుకున్నా అని, వాళ్ళు ఏం చూస్తారు, అవైలబిలిటీ ఏముంది, టు గెట్ డైవర్టెడ్, దే గెట్ ఇన్ టు అడిక్షన్స్. లైక్ ఆల్కహాల్ ఈజ్ ఈజీలీ అవైలబుల్, స్మోకింగ్ పోతారు, సిగరెట్ తీసుకుంటారు, దెన్ స్లోలీ దే గెట్ అడిక్టెడ్ టు ఇట్. అండ్ రాబిన్ విలియమ్స్ succumbed to this situation because he became addict. Then one day he killed himself. సో అందుకనే ఇప్పుడు మనం ప్రివెన్షన్లో కూడా దెర్ ఇస్ సో మచ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో స్టాటిస్టిక్స్లో పోతే ట్రెమెండస్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక పర్సన్ ఐడెంటిఫై చేసినాక ట్రీట్మెంట్ చేయడము ఇట్స్ స్టాండర్డ్ స్టెప్ 1, 2, 3, 4 అట్లా. సో దీంట్లో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో మనం డిస్కస్ చేద్దాము.
there are mainly 4 5 very beneficial treatments అన్నట్టు. One of them is cognitive therapy అంటారు, తర్వాత బిహేవియరల్ థెరపీ అంటారు, తర్వాత డిపెండింగ్ ఆన్ ద etiology మనం విల్ గో ఇన్ డీటెయిల్. So you focus, like let's say somebody died because of the or thinking because of the family situation. Then here we have personal therapy undi, తర్వాత interpersonal therapy ఉంది, తర్వాత group therapy ఉంది. So there's so many resources actually. So when we first identify warning signs మనం డిస్కస్ చేసినప్పుడు యంగ్ పీపుల్, యంగ్ కిడ్స్ లా basically they show some change in behavior compared to normally. And 1 day, 2 day, 3 day, 4 day, 5 day, you can see ups and downs ఉంటాయి కదండి. It's okay. But if it is continuously happening over a period of weeks, basically ఏంటంటే they are trying to stay alone, and they are not communicating much. And one of the major thing is sleeping. కొంతమంది 12 hours పడుకుంటారు, అట్లా sleep only like couple of hours and wake up. So it can be fluctuating, like either oversleeping or undersleeping. And they show signs like some symptoms of expressions like despair, lack of hope, బతికేందుకు ఇంకా బర్డెన్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లాంటి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ కమ్యూనికేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెడికేషన్ కాదు, ఇక్కడ కమ్యూనికేషన్ ఎవరు చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క కమ్యూనికేషన్, లైక్ మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్, రైట్? ఆర్ సిస్టర్స్, బ్రదర్స్, సో ఆర్ ఫ్రెండ్స్. When you are young, usually mother is very close to the kids, right? So if you see some kind of change in behavior, warning signs, then there is nothing wrong in sitting and talking and see, in beta, ఏమవుతుంది అప్పుడప్పుడు ఈ రీసెర్చ్లో ఏమంటారంటే డూ యూ వాంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ అని అంటే ఫీల్ అవుతారు అనుకుంటారు, కానీ అది క్వశ్చన్ కూడా అడగడం చాలా ఇంపార్టెంట్ అని రీసెర్చ్లో బయటపడ్డది. ఎందుకంటే పిల్లలు అడగకపోతే చెప్పరు. సో ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. సో దామోదర్ గారు, ఇప్పుడు పేరెంట్స్ కానీ ఇట్లా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉంటే కానీ ఇప్పుడు చాలా మంది లోన్లీగా కూడా ఉంటారు. అందరి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ అంత ఫ్రెండ్లీగా ఉంది, అంత అడిగే వాళ్ళు కూడా ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటారు? లైక్ ఇఫ్ దే నో దట్ దే ఆర్ సఫరింగ్ సంథింగ్. సో మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళలో వేస్తున్నారు, బోర్డింగ్ స్కూళ్ళలో వేస్తున్నారు, ఇంటికి ఎప్పుడో పండుగకి వస్తారు, హాలిడేస్లో వస్తారు పోతారు. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ముందు అన్నా కదా, ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే స్కూల్ నుంచే స్టార్ట్ కావాలి. కొన్ని క్వశ్చనర్ కూడా ఉన్నాయి, దెర్ ఈజ్ సో మెనీ సేఫ్టీ ప్లాన్ అని ఉంది, క్వశ్చనర్స్ ఉన్నాయి, సో ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్లో మనము టీచర్స్ స్కూల్లో స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇక్కడ యూఎస్లో అయితే ఆ థాట్ ఆఫ్ హోప్లెస్ నేను ఎవరికి అక్కర్లేదు, ఆ ఫీలింగ్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఇనిషియల్గా. నాకెవరు లేరు, నేను ఒక్కరినే, నాకేముంది ఇంకా అనే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంది, ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ కావాల్సింది ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ ఇన్ ఎనీ ఫార్మ్. లైక్ దెర్ ఆర్ సో మెనీ సపోర్ట్ forms. See, cognitive therapy, family therapy, behavioral therapy, DBT అంటారు, dialectical behavioral therapy. ఇవన్నీ చేసేది బేసికలీ దే ఎక్స్ప్లోర్ ఆల్ ద ఆప్షన్స్ టు సపోర్ట్ అండ్ make the girl or boy or the adult that is not alone. So basically you are not alone and you have us. చాలా మట్టుకు ఫ్రెండ్స్ త్రూ కూడా వస్తుంది. సో మనం ఐడెంటిఫైయర్స్ దగ్గర చూసినాం కాబట్టి ఐడెంటిఫై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీచర్స్, క్లోజ్ సర్కిల్ కెన్ ఐడెంటిఫై. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫాస్ట్ కల్చర్లో టైం ఎక్కువ లోన్లీగా గడుపుతుంది కదా. ఈవెన్ సిటీస్, బిగ్గర్ సిటీస్ ఇన్ ఇండియా ఆల్సో దే ఆర్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్. మార్నింగ్ కెళ్ళి ఈవినింగ్ దాకా దే స్టే ఇన్ హౌస్ అలోన్ or they are in a room. So it's hard to figure out what's going on in this fast culture. But usually for every person, friends, close friend లేకపోతే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు ఉంటారు.
సో దే కెన్ ఐడెంటిఫై అండ్ మనం ఇనిషియల్గా అనుకున్నట్టు ఇది సోషల్ ప్రాబ్లం కాబట్టి మనం అందరూ ఎవ్రీబడి కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అండ్ సేవ్ లైఫ్ ఎస్పెషల్లీ ఇది 10th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అని మనం అన్నాం కదా అవును. సో అంటే అట్లీస్ట్ 50-60 వేల మంది అమెరికాలో చచ్చిపోతుండ్రు ఇయర్లీ సో ఇంకా ఇండియాలో అన్ఐడెంటిఫైడ్ అన్రిపోర్టెడ్ చాలానే ఉండి ఉంటాయి ఎందుకంటే స్టాటిస్టిక్స్ కొంచెం పబ్లిష్ కావడం తక్కువ కదా అక్కడ సో సో అందుకనే ఐఎమ్ షూర్ దెర్ ఇస్ మోర్ పీపుల్ బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ అన్రిపోర్టెడ్ ఉంటుంది ఇది అందుకనే ఇది ఈ ట్రీట్మెంట్ మెడిసిన్ సో కాంప్లెక్స్ కాదు కదండి ఇట్స్ లైక్ హ్యూమన్ వాల్యూస్ ఇప్పుడు మీరన్నట్టు స్కూల్స్‌లో కూడా చాలా బుల్లీయింగ్ జరుగుతోంది. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. సో, అట్‌లీస్ట్ ఏంటంటే సిటీలో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కొంచెం ఏంటంటే మనకి హెల్ప్ లైన్స్ ఉన్నాయి. క్వెషనైర్స్ ఉన్నాయి. మనకు మనమే రీచ్ ఔట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనకి ఆహ్, ఆ ఫెసిలిటీస్ లేకుండా కొంచెం విలేజ్ గాని, రిమోట్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? లైక్ కరెక్ట్ అది బుల్లింగ్ ఇన్ స్కూల్సే కాదు ఈవెన్ ప్రొఫెషనల్ కాలేజీలో కూడా ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే ఐ మీన్ లైక్ యూ హ్యావ్ సీన్ ప్రాబ్లీ రెడ్ పీపుల్ డైయింగ్ కమిటింగ్ సూసైడ్ అన్బేరబుల్ యెస్. ర్యాగింగ్లో కూడా చచ్చిపోయిన వాళ్ళు మీరు చూసుంటారు చాలా స్టోరీస్ అవును. ర్యాగింగ్ ట్రెమండస్ ప్రెషర్ అంటే సో అట్లా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ సూసైడ్ ఈ ట్రీట్మెంట్ ప్రివెన్షన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎందుకంటే మెడికేషన్ రోల్ ఉంది బట్ కంపేర్ టు బిహేవియరల్ థెరపీ కాగ్నిటివ్ థెరపీ డైలెక్ట్ డిబిటీ థెరపీ తర్వాత సపోర్ట్ వాల్యూస్కి కంపేర్ చేస్తే మెడికేషన్ కమ్స్ టు ద ఎండ్ అన్నట్టు ఎందుకంటే సంబడి సర్వైవ్డ్ ఆఫ్టర్ కమిటింగ్ సూసైడ్ ఆర్ attempting suicide then medication obviously a lot of times doctor will follow and start depending on the again ఏ కారణం వలనైతే సూసైడ్ అటెంప్ట్ జరిగిందో ఆ కారణం లైక్ మనం డిస్కస్ చేసినాం కదా మెంటల్ ఇల్నెస్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ బైపోలార్ డిజార్డర్ యాంగ్జైటీ న్యూరోసిస్ డిప్రెషన్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది మెడికేషన్ ఏదో ఒక ఫ్యాక్టర్ అండి లెట్స్ సే ఇఫ్ సే సంబడి లాస్ట్ హిస్ వైఫ్ or the lady lost husband so or family member like father చనిపోయిండో మదర్ చనిపోయిండో హస్బెండ్ వైఫ్ సో అది ఫస్ట్ 2-3 వీక్స్లో ద రిస్క్ ఆఫ్ సూసైడ్ ఈజ్ హై సో అందుకే మీరు నోటీస్ చేసిలో లేదో మన కల్చర్లో అంటే ఎనీ కల్చర్ లైక్ హ్యూమన్ ఈవెన్ ఇస్లాం అయినా హిందూ అయినా మన క్రిస్టియన్స్ అయినా అని ఆ చనిపోయినప్పుడు దే హ్యావ్ ఏ సిస్టమ్ విచ్ గోస్ ఫర్ లైక్ అట్లీస్ట్ ఫర్ 2 వీక్స్ రైట్ ఎందుకు అంటే నేను ఆలోచిస్తున్నాను 3rd డే అంటారు 5th డే అంటారు 7th డే అంటారు 9th డే ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ దేర్ పీపుల్ బ్రింగ్ అండ్ కుక్ టుగెదర్ మేకని తీసుకొస్తారు కోడిని తీసుకొస్తారు అందరు కలిసి తింటారు తాగుతారు సో అది ఎందుకు అంటే ఆ టైంలో ఆ ఫస్ట్ 2 వీక్స్ ఇస్ వెరీ వల్నరబుల్ టైం ఫ్యామిలీ మెంబర్స్కి సో అది ఇప్పుడు వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇక్కడ ఏంటంటే మనము డైవర్షన్ థెరపీ ఇప్పుడు మైండ్ ఒక దాని మీద ఫోకస్ ఉంది అనుకోండి ఆ మైండ్ డైవర్ట్ చేయడం కూడా ఇస్ వన్ ఆఫ్ ద బిహేవియరల్ థెరపీ అన్నట్టు ఇక్కడ సో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళకి ట్రీట్మెంట్ వేరు ఆల్రెడీ అటెంప్టెడ్ బట్ సర్వైవ్డ్ పీపుల్కి ట్రీట్మెంట్ వేరు ఇప్పుడు మనం ఎవరికైతే అరే వీళ్ళు రిస్క్ ఎక్కువ ఉంది సూసైడ్ కన్నప్పుడు ఏంటంటే మనం వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఒక 5 స్టెప్స్ ఉంటాయి అన్నట్టు ఫస్ట్ సేఫ్టీ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు చచ్చిపోవడం ఎట్లా చచ్చిపోతారు ఫ్యాన్ కూరేసుకుంటారు లేకపోతే అమెరికాలో మెయిన్ కామన్ ఈజ్ గన్ కల్చర్ రైట్ సో అప్పుడు ఏం చేయాలి మనం సేఫ్టీ ప్లాన్ అంటే గన్ ముందు తీసేయాలి. లాక్ కాదు మీరు కరెక్ట్ చెప్పి తీసేయాలి ఇంటికెళ్ళి తర్వాత దెన్ యూ డైవర్ట్ ద మైండ్ అంటే ఇప్పుడు కొంతమందికి చిరంజీవి ఇష్టం లేకపోతే శ్రీదేవి ఇష్టం ఒకప్పుడు మనం పెరిగినప్పుడు సో వాళ్ళ సినిమా వచ్చింది పట్టుకపోండి సినిమా చూస్తే మూడ్ చేంజ్ అయిపోతుంది సో యూఆర్ డైవర్టింగ్ ఆ 3 అవర్స్ బ్రెయిన్ ఏమవుతుంది ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ దట్ సినిమాలు చూసేటప్పుడు డిప్రెసింగ్ సినిమాలు కాకుండా కామెడీ సినిమాలు కాస్త వాళ్ళకి ఏది ఇష్టమో అదే రైట్ వాళ్ళకి ఏది ఇష్టమో అదే తీసుకెళ్ళాలి ఇప్పుడు
కొంతమందికి డాగ్స్ ఇష్టం. నాకు డాగ్స్ ఇష్టం. నాకు డాగ్ మా యాక్చువల్లీ డాటర్ బర్త్‌డే గిఫ్ట్ అంటే తీసుకొచ్చినా గానీ వాడు నా డాగే అయిపోయాడు. ఈ చేంజ్డ్ మై లైఫ్ యాక్చువల్లీ. వాడి కోసమన్నా బయటకు పోయి తిరగడము, యూ నో వాడిని వాకింగ్ తీసుకుపోనీకన్నా నేను వాకింగ్ అట్లా. సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ యాక్చువల్లీ టైమ్ పెట్ కూడా హెల్ప్ అవుతుందంటారు కదా దామోదర్ గారు. పెట్ ఆల్సో హెల్ప్స్ అస్ ఎమోషనల్లీ కూడా సూసైడ్ నుంచి, యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి హెల్ప్ చేస్తుందంటారు. ఇస్ ఇట్ ట్రూ? వెరీ ట్రూ. వెరీ ట్రూ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. In the pets, they are very helpful because it's like pet అంటే యాక్చువల్లీ నేను రీసెర్చ్ మీరు చదివితే పెట్ డాగ్ ఉన్న వాళ్ళు ఇట్స్ లైక్ యాంటీ డిప్రెసెంట్ కంటే బెటర్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ఏంటంటే డాగ్ ఉన్న వాళ్ళు 5-6 years ఎక్కువ బతుకుతారంట కంపేర్డ్ టు యాక్చువల్లీ. ఎందుకంటే అట్లీస్ట్ వాడి కోసం అన్నా నువ్వు తీసుకోపోతావు కదా, బయటికి తీసుకుపోతావు. సో ఇట్స్ గుడ్. సో ఇట్స్ ఎ ట్రీట్మెంట్ యాక్చువల్లీ. యూర్ రైట్. దూరంకి వెళ్ళి మేము ఫుడ్ ఆర్డర్ చేస్తే వాడు మా డాగ్ ముందే వాడు మొరుగుతో తెలిసిపోతుంది ఊబర్ కూడా వచ్చిందని. సో అంత ఈవెన్ ఇంట్లో ఉండి కూడా అక్కడెక్కడ బయట శబ్దం అయితే దే అలర్ట్ యూ లైక్ సో దే హ్యావ్ సమ్ వేవ్ లైక్ సౌండ్ ఫ్రీక్వెన్సీ సంథింగ్ ఇస్ దేర్. గాడ్ మేడ్ దెమ్. రిస్క్ ఉన్న వాళ్ళకి ఇంట్రడ్యూస్ ఇవన్నీ పెట్టాలన్నట్టు. రిలాక్సేషన్ థెరపీ, యోగా ఉందండి. లెట్స్ సే యోగా ఇస్ ఎక్సర్సైజ్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థెరపీ టు ప్రివెంట్ సూసైడ్. ఓకే, how it helps yoga, how it helps, because when you are doing those yoga, your mind is not thinking about anything other than that. So basically మీరు మైండ్ని షెడ్ చేసేస్తున్నాడు. సో షెట్ అంటే మైండ్ అంటే ఇప్పుడు 30 minutes మీరు యోగా చేసినప్పుడు మీ మైండ్ షెట్ అయింది అనుకో. సో బేసికలీ ఇట్స్ లైక్ అ స్లీప్ ఫర్ ద బ్రెయిన్, లైక్ యూర్ షెటింగ్ ఇట్ ఆఫ్. అండ్ ఆల్సో వెన్ యూ డూ ద స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఇట్ రిలీజెస్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్ మేక్స్ యూ హ్యాపీ. సో అందుకే ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, జరా నవ్వుకుంటా. సో ఇట్స్ గుడ్. మీరు చెప్తే నాలాంటి వాళ్ళు, నాకు తెలియదు నాలాంటి వాళ్ళు ఉంటారో లేదో, నాకు యోగా చేస్తే ఎప్పుడు లేని ఆ శవాసనాలు, ఆ మెడిటేషన్ చేసినప్పుడే ఎక్కడ లేని విషయాలన్నీ అప్పుడే గుర్తొస్తాయి, ఎక్కడ లేని ఆలోచనలు అప్పుడే గుర్తొస్తాయి. అంటే దాంట్లో ఆ యోగాలో కూడా ఎప్పుడు మైండ్ సెట్ అప్ చేస్తారంటే ప్రాణాయామం చేసినప్పుడు. టేక్స్ ఎ వైల్ టు లర్న్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే మనం దాన్ని ఇన్డెప్త్ గా నేర్చుకోకపోతే రాంగ్ చేస్తుంటాం మనం. ఇప్పుడు మీరు అందుకే యూనిట్ టు టేక్స్ అంటే ఎవ్రీబడి నీడ్ టు గెట్ ట్రైన్ ప్రాపర్లీ. ఎందుకంటే ఇప్పుడు ఈ అలోమ విలోమ అని కపాల అవన్నీ దే ఆర్ యాక్చువల్లీ, I was surprised. Even one of the renowned cardiologists, I went for a talk. He was actually saying that coronary arteries la plaque kuda dissolve aitundanta. Can you believe? Yeah, that's what he was trying to. I thought. Then I went back and thought about it. Then I thought, ee rushulu villanta em yoga చేసుకుంటేనే 110, 120 years బతికిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. So problem, there is something in, there is evidence, and I'm sure there is everything as a reason. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఎనీ కల్చర్ లైక్ ఇప్పుడు మసీద్ పోతారు, టెంపుల్ మన వాళ్ళు తక్కువ పోతాం అనుకో, చర్చ్కి పోతారు రెగ్యులర్గా. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రీట్మెంట్. అంటే ఇట్స్ ఏ ప్రివెన్షన్. నీకేమవుతుంది మసీద్ పోతే చాలా మందిని కలుస్తావు అక్కడ, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళని కలుస్తావు, నీ పెద్దోళ్ళని కలుస్తావు, తాతలను కలుస్తావు, అంకుల్స్ని కలుస్తావు. ఆడేమొస్తుంది నీకు, ఆబ్వియస్లీ యూఆర్ గెటింగ్ ఎ సపోర్ట్. నువ్వు ఒక్కడివి లేదు, నీకు మేమంతా ఉన్నాము అనే ఫీలింగ్ కూడా ఇంపార్టెంట్ ఈ ప్రివెన్షన్. డజంట్ మీన్ దట్ ద ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ గో అవే. మనం ఎట్లాగో ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి. దట్స్ అనదర్ డిస్కషన్. బికాస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ సూసైడ్ ప్రివెన్షన్కి. ఇప్పుడు లెట్స్ సే ఒక రిలేషన్షిప్లో పడతలేదు అనుకోండి, యూ హ్యావ్ టు ఎండ్ దట్. అంటే యూ ట్రై. మన దగ్గర ఏంటంటే ఇంకా ఉండాలి అని ప్రెషర్ పెడతారు కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ స్టేజ్ ఇట్స్ ఎఫెక్టింగ్ యువర్ హెల్త్. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ టు వాక్అవుట్ ఇన్ ద సెన్స్ బోత్ పార్టీస్ హ్యావ్ టు గెట్ ఓవర్ ఇట్ హ్యాపీలీ. కొట్టుకొని పోవాల్సిన అవసరం లేదు కానీ, బట్ వాట్ యు ఆర్ డూయింగ్ దేర్ ఈజ్ ఆల్సో యు ఆర్ సేవింగ్ యువర్ లైఫ్ అండ్ హెల్త్.
బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు ఈ మ్యారిటల్ రిలేషన్షిప్లల్లో చంపుకోవడము, చచ్చిపోవడం 2 ఉన్నాయి. యూ సీ వాట్ ఐ మీన్? వెన్ ఇట్ గెట్స్ టు ఎక్స్‌ట్రీమ్స్, వయలెన్స్ కూడా వన్ ఆఫ్ ద మెంటల్ ఇల్నెస్ కదా! ఐ మీన్ లైక్ whatever reason it is, it could be psychiatric or non-psychiatric, or in that moment, fraction of seconds, you may lose control because one time, 2 times, 3 times, people, human beings, right? So అందుకని అది ప్రివెన్షన్ ఎప్పుడు చేయాలంటే when you feel like, okay, this is not going to work out, so you are helping yourself going into a death, like suicide చేసుకోవడము లేకపోతే చంపడము. సో అందుకనే ఇట్ ఈస్ ఆల్సో అవాయిడింగ్ అండ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఆల్సో ఎ ట్రీట్మెంట్, ప్రివెన్షన్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలలో కూడా ఓల్డ్ పీపుల్ ఉన్నారు, లెట్స్ సే ఓల్డ్ పీపుల్ లాట్ ఆఫ్ టైమ్స్ యూఎస్లో అయితే డిమెన్షియా వస్తుంది వాళ్ళకి because they are lonely, and the only thing they do is go out and do some yard work, watch TV and sleep, right? So because a lot of families living away somewhere, the kids are living somewhere there, so basically there is nobody to talk also in some areas, so that leads to inactivity and dementia. So దాన్ని కూడా వాళ్ళు ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి? Obviously, so you move close to what you like. Yeah. Let's say Develop some hobbies, interests, join clubs, whatever we like it. Like ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ఆర్ట్, పెయింటింగ్, మ్యూజిక్, డాన్స్, వాట్ ఎవర్ దే లైక్ ఇట్, లైక్ మీరు అన్నట్టు యోగా, సంథింగ్ ఆర్ ద అదర్, దే హ్యావ్ టు కీప్ బిజీ, డైవర్ట్ దెమ్సెల్ఫ్. వాలంటీర్ యాక్టివిటీ చేయండి. గో టు హాస్పిస్ and help the cancer patients, you'll feel better. And go to schools లో ఎంత అవసరం ఉంటుంది, సో ఇక్కడ చేస్తారు అది, there are programs. So keep yourself involved with people. మనం హ్యూమన్ బీయింగ్స్ ఒంటరి ఉండే, we cannot stay alone అండి. We have to have some kind of activity, because otherwise you have to mingle or you have to get out of home. Staying at home, sleeping all the time, actually that is one of the sign. People sleeping like more than 8, 9, 10 hours a day, or sleeping only 1-2 hours is also a risk factor. I mean, like they are risk factors. Overeating, undereating, like junk foods, alcohol, obviously smoking is easy, you can go on. So they lead to addictions. సో అందుకనే ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అన్నట్టు, సేఫ్టీ ప్లాన్ చూసుకోవాలి, ఎల్డర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, సో యూ అవాయిడ్ దోస్ ప్లేసెస్ వేర్ దే ఆర్ యాక్సెస్ ఉండే ప్లేసెస్ను అవాయిడ్ చేసేయాలి. తర్వాత డైవర్షన్, తర్వాత సోషల్ సపోర్ట్, ఎక్సర్సైజ్, ఫోకసింగ్ ఆన్ things you like. So there's so many ways you can, and then eventually treatment costs, medications would unnai, like especially people who are bipolar disorder, like major depression unnolaki, lithium works pretty good. Lithium medicine పెడతారు, బట్ ఇట్ నీడ్స్ మానిటరింగ్. ఎందుకంటే మనం డిస్కస్ చేసిన దాంట్లో ఈ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ తోటి కూడా సూసైడ్ రిస్క్ ఉంటుంది, బట్ కంపేర్డ్ టు ద బెనిఫిట్స్ వెరీ స్మాల్. వాళ్ళు చెప్పంటే మెడిసిన్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ వెరీ రేర్. సో ఈవెన్ వ్యాక్సిన్స్ తోటి కూడా యూ సీ లైక్ 1 in a million యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ వియర్డ్ సిండ్రోమ్స్ కదా. మనం కోవిడ్ వ్యాక్సిన్ కూడా డిస్కస్ చేసినాం. సో దెర్ ఈస్ నో మెడికేషన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. కాకపోతే ఏంటంటే యాంటీ డిప్రెసెంట్, ఇఫ్ యూ నీడ్ హెల్ప్ యూ నీడ్ టు టేక్ ఇట్ and choose a good doctor. I mean, like, and do yourself some research, especially each age needs a different kind of medication, so depending on your other conditions, వేరే కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్ సరిపోయే మెడిసిన్ ఇవన్నీ డాక్టర్ కెన్, if you choose a good one doctor, don't change doctors also all the time, because a lot of people go to here, there, and they get confused. So stick to one doctor, and I think good doctor, and then you'll be fine. So treatment is the last option, ఎందుకంటే ఇక్కడ it is more of social health. ఇవన్నీ కాగ్నిటివ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ థెరపీ, పర్సనల్ థెరపీ, సో గ్రూప్ థెరపీ is also very important. We didn't discuss గ్రూప్ థెరపీలో ఏంటంటే if you have like 10 people who are going through the same process, they can share each others and it will help actually. కొన్ని వేరేటోళ్ళు చెప్పుకొని మనం సేమ్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళతో ఓపెన్ గా చెప్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4-5 తాగేటోళ్ళు మాట్లాడుకునేది డిఫరెంట్ ఉంటుంది,
దాంట్లో దాంట్లో తాగనోడు ఉంటే వాడికి బోర్ అయిపోతుంది. యూ సీ వాట్ ఐ మీన్? సో అంటే సేమ్ సిచ్యువేషన్ వాళ్ళు గ్రూప్ థెరపీలో పార్టిసిపేట్ చేస్తే దే ఓపెన్ అప్ మోర్ అండ్ దే విల్ ఎక్స్‌ప్రెస్ మోర్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు హావ్ గ్రూప్ సెషన్స్ ఆల్సో. దామోదర్ గారు చెప్పినట్టు జస్ట్ టు సమ్మరైజ్ అండి మొత్తం అసలు మనము చుట్టుపక్కల వాళ్ళందరం కూడా ఇక మన పక్కనుండే నెయిబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చూసుకొని, మనం వాళ్ళ లైఫ్‌ని కూడా సేవ్ చేయగలుగుతాం. ఎక్కడైనా వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నా, వాళ్ళకి మేజర్ ఈవెంట్స్ ఏమన్నా జరుగుతున్నా, వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాల్సొస్తే ఇచ్చి వాళ్ళకొక మోరల్ బూస్టర్ కింద ఉండడం. తర్వాత ఈవెంట్ బేస్డ్ కింద మనకేమైనా ఇలాంటివే జరిగినప్పుడు చూసుకోవడం. పెట్‌ని పెంచుకొని లైక్ డైవర్షన్స్ లాగా క్లబ్స్, హాబీస్, థెరపీస్‌కెళ్ళడం, గ్రూప్ యాక్టివిటీస్ చేసుకోవడం, ఒక పెట్‌ని పెంచుకోవడం కూడా మనకి ఆ లోన్లీనెస్ నుంచి బయటికి రావడం. ఒకవేళ మనకెవరు లేరు మనతో మాట్లాడాలి అని మనకసలు ఎవరు లేరనే ఫీలింగ్ మనకే అనిపిస్తే ఫస్ట్ హెల్ప్ లైన్స్‌కి రీచ్ అవ్వడం, ఆహ్, ఎవరినో ఒకరిని అప్రోచ్ అవ్వడం, మెడికేషన్ తీసుకోవడం. ఇట్ విల్ ప్రివెంట్ లాట్ ఆఫ్ లైఫ్స్ అండి. ఈ సూసైడ్, డిప్రెషన్‌లో నుంచి కూడా మనం బయటికి రావచ్చు. అలాగే వీటి గురించి మాట్లాడడానికి ఒక టాబూ లాగా మనం ఫీల్ అవ్వకూడదు. సో ఎవ్రీబడీ షుడ్ కమ్ ఔట్ ఆఫ్ దిస్ అండ్ ఎవ్రీబడీ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్. డు యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ దామోదర్ గారు? దట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి. సో గెటింగ్ ఓవర్ దట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఇప్పుడు ఎవరైనా చావాలనుకున్నప్పుడు అదొక్క క్షణమే కదా! ఆ ఒక్క క్షణం కంట్రోల్ చేసుకోగలిగితే అతను బతకడమే, ఆమె బతకడమే కాకుండా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్‌కి, కమ్యూనిటీకి కూడా మేలు చేసినోళ్ళైతారు. సో ఆ ఒక్క సెకండ్ హౌ టు ఓవర్‌కమ్ దట్ అనేది ఇంపార్టెంట్. సో ఐ హోప్ వి కవర్డ్ దట్. సో అందుకే ఎవ్రీబడీ, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, నోబడీ ఈస్ పర్ఫెక్ట్. But we have to, coping mechanisms. So everybody has to learn coping mechanism because a fraction of second is very important to get over that. యెస్. థాంక్ యూ సో మచ్ దామోదర్ గారు. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ మా అందరితోను షేర్ చేసుకున్నందుకు. హావింగ్ సెడ్ థట్ ఆయన చెప్పినట్టు ఆఫ్టర్ నైట్ దేర్ విల్ బి డే. కష్టాలెప్పుడూ ఒకేలా ఉండవు. సో ప్రివెంట్ సూసైడ్, సేవ్ లైవ్స్, క్రియేట్ హోప్. దిస్ ఇస్ ప్రియా కోటేటి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.